జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైనట్టు తెలుస్తుంది. మొత్తం 18 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పిఠాపురం నుంచి తాను పోటీ చేయబోతున్నానంటూ కూడా ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అంటే ఈ పేర్లను కూడా గతంలోనే ప్రకటించినప్పటికీ కూడా ఓవరాల్గా మొత్తం 18 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక సమగ్ర లిస్ట్ అనేది జనసేన పార్టీ అయితే రిలీజ్ చేసింది. రాజోల్ నుంచి దేవ వరప్రసాద్, అలాగే తాడేపల్లిగూడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా ఖరారు అయింది. ఇక కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ, ఈ పేరును కూడా గతంలోనే ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఓవరాల్గా మొత్తం 18 మంది అభ్యర్థుల జాబితా అయితే విడుదలైందనే చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే పొత్తులో భాగంగా 20 అసెంబ్లీ స్థానాల్లో మరియు 2 పార్లమెంట్ స్థానాలను కూడా తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా 18 స్థానాలు అయితే అసెంబ్లీ స్థానాలు కన్ఫర్మ్ అయినట్టుగా ఇప్పుడే ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద 2 పార్లమెంట్ స్థానాలు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అంటే ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలు అయితే మాత్రం ఈ 3 కూడా పెండింగ్ ఉన్నట్టుగా కూడా జనసేన పార్టీ నుంచి ఈ 3 అభ్యర్థుల పేర్లు అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పిఠాపురం పవన్ కళ్యాణ్, నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతో నానాజీ, రాజానగరం బొత్తుల బలరామకృష్ణ, తెనాలి నాదన్న మనోహర్, నెడదవోలు కందులు దుర్గేష్, పెందుర్తి పంచకర్ల రమేష్, యలమంచుల సుందరపు విజయ్ కుమార్, ఈ గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోలు దేవ వరప్రసాద్, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం పులవచ్చి ఆంజనేయులు, నర్సాపురం బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు పత్తిమట్ల ధర్మరాజు, పోలవరం సిరి బాలరాజు, తిరుపతి అనంత శ్రీనివాస్, రైల్వే గురువుడు డాక్టర్ యనమల భాస్కర్ రావు పేర్లనైతే ఇప్పుడు జనసేన పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు అదేవిధంగా కాకినాడ ఎంపీ స్థానాన్ని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కూడా కేటాయించినట్టుగా కూడా ఇప్పటికే మనకి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం జరిగింది. మచిలీపట్నానికి సంబంధించి కూడా మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని అయితే జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చేయడం జరిగింది. ఆ స్థానం నుంచి ఇప్పటికే ప్రెసిడెంట్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి మరలా అదే ఎంపీ స్థానం నుంచి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, టీడీపీ జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేసేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. అది ఒక పేరును అయితే కూడా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద జనసేన పార్టీ పోటీ చేసేటటువంటి 2 పార్లమెంటు మరియు 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ రోజు అంటే రేపటితోటి అవకాశం ఉంది. అంటే ఆ 3 టికెట్లను కూడా రేపు సాయంత్రం లోపే అనౌన్స్ చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారని కూడా తెలుస్తోంది. ఈ నెల 27వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ప్రారంభించనున్నారు. పిఠాపురంలో ఈ యొక్క వారాహయాత్రను కూడా ఆయన స్టార్ట్ చేయనున్నారు. కాబట్టి ఈ 27వ తారీఖు లోపు అంటే రేపటి సాయంత్రం లోపే మొత్తం అంతా కూడా ఈ యొక్క టికెట్లు అనౌన్స్మెంట్ చేసి ఆయన యాత్రకు వెళ్తారంటూ కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా 100% కూడా ఏదైతే గెలుపు అభ్యర్థులకు ఉండే విధంగా చూసి మరి ఇస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా 18 స్థానాల సీట్లను అయితే టోటల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 3 స్థానాలు మాత్రం రేపు సాయంత్రంలో అనౌన్స్ చేస్తారంటే కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ స్థానాల్లో అటు ఏదైతే సామాజిక వర్గాల పరంగా కూడా చాలా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా సామాజిక న్యాయాన్ని భాగంగా చాలా వరకు అన్ని విధాలా కూడా చూసి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లలో ముఖ్యంగా ఏదైతే కంపల్సరీగా గెలుస్తారని అభ్యర్థులకు మాత్రమే ఈ టికెట్లను అయితే చెప్పారని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇక మీద ఆ 3 టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా తనదైన శైలిలో పర్యటన కూడా చేస్తారో కూడా తెలుస్తోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.